శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఉద్యోగ సమాచారం టీఎస్, ఎల్‌పిఆర్‌బి సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులని మనకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మనకు సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, లాబొరేటరీ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ మాత్రం వచ్చే నెల డిసెంబర్ 15 తారీఖు వరకు ఇచ్చారు. మొత్తం 60 పోస్టులున్నాయి. మరి వివిధ విభాగాలలో ఇవ్వడం జరిగింది పోస్టులకను. మరి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క విభాగంలో ఎన్ని పోస్టులున్నాయని పూర్తి వివరాలను మీరు వెబ్‌సైట్ అడ్రెస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ వెబ్‌సైట్ అడ్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలను ఏ విభాగంలో ఎన్ని పోస్టులున్నాయి, మొత్తం టోటల్ 60 పోస్టులున్నాయి. అదేవిధంగా ఎలిజిబిలిటీ చూస్తుంటే పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ గానీ, ఎంటెక్ గానీ, ఎంఏ గానీ, బీసీఏ గానీ, బీఎస్సీ గానీ, 12వ తరగతి, ఎంఎస్సీలో కూడా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం కూడా తప్పనిసరి ఇచ్చారు. మరి వయోపరిమితి విషయానికొస్తే 18-34 ఏండ్లలో మధ్యలో ఉండాలి. మరి నిబంధనలకు అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అప్లికేషన్ ప్రారంభం మాత్రం నవంబర్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఫీజు సైంటిఫిక్ ఆఫీసర్‌కు, సైంటిఫిక్ అసిస్టెంట్ ఎస్సీ, ఎస్టీ లోకల్ తెలంగాణ వారి ఈ వీటికి వీరికి మరి రూ. 1000, ఇతరులకు మాత్రం రూ. 2000. సైంటిఫిక్ అసిస్టెంట్ ఎస్సీ, ఎస్టీ లోకల్ మరి వారికి మనకు రూ. 600, ఇతరులకు 1200. లాబొరేటరీ అటెండెంట్ కూడా ఎస్సీ, ఎస్టీ లోకల్ రూ. 500. మిగతా వారికి రూ. 1000. లాస్ట్ డేట్ మాత్రం డిసెంబర్ 15 వరకు ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ మాత్రం అకాడమిక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అకాడమిక్ మార్కులకు 70% వెయిటేజ్ ఉంటుంది. రాత పరీక్షకు 30% మార్కులు కేటాయిస్తారు. మరి రాత పరీక్షలో అర్హత సాధించడానికి అభ్యర్థులు పొందవలసిన కనీస అర్హత మార్కులు ఈడబ్ల్యూఎస్, ఓసీలకు 40% మార్కులు, బీసీలకు అయితే 35%, ఎస్సీ, ఎస్టీలు, పీడబ్ల్యూలకు 30% మార్కులు సాధించాలి. పూర్తి వివరాలు ఇక్కడ వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు ఐఐటీలో ప్రొఫెసర్లని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ వివిధ విభాగాలలో ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, అసోసియేట్ ప్రొఫెసర్ అని వివిధ ప్రొఫెసర్ పోస్టులు వివిధ విభాగాల్లో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బయోమెడికల్ ఇంజనీర్ కానీ వివిధ విభాగాల్లో ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలు పొందవచ్చు. అది చూసుకోండి. ఇక్కడ వెబ్‌సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా అర్హత మాత్రం పోస్టుకు ప్రకారం సంబంధిత విభాగంలో పీజీ కానీ, పీహెచ్‌డీ కానీ ఉద్యోగ అనుభవం ఉండాలి. వయస్సు మాత్రం పోస్టు ప్రకారం 38 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ మాత్రం వచ్చే నెల 9 తారీఖు వరకు. ఎంపిక ఇంటర్వ్యూతో ఉంటుంది కాబట్టి ఇదొక సువర్ణావకాశంగా భావించండి. అదేవిధంగా మనకు ఐఐఎంఆర్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలోస్ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రీసెర్చ్ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇక్కడ మొత్తం ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ మొత్తం టోటల్‌గా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క విభాగంలో అర్హత సంబంధిత విభాగంలో డిగ్రీ కానీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. వయస్సు ఇంటర్వ్యూ తేదీన నాటికి పురుషులకైతే 35 ఏళ్ళు, మహిళలకైతే 40 ఏళ్ల లోపల ఉండాలి. మరి రిజర్వేషన్లు ఉన్న వారికి 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. వేతనం మాత్రం మొదటి 2 ఏళ్లు మాత్రం 37,000 ఇస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 24 తారీఖు లాస్ట్ డేట్. ఎంపిక విధానం ఇంటర్వ్యూతో ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ కూడా 25 ఈ నెల 25 తేదీన. మరికి వేదిక మాత్రం ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ రాజేంద్ర నగర్‌లో ఉంటుంది. మరి ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. మరి వెబ్‌సైట్ ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్లు అని మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ విభాగాల్లో మనకు 82 మేనేజర్ పోస్టులు, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇక్కడ పూర్తిగా మనకు వివిధ విభాగంలో రీజనల్ రిసీవబుల్ మేనేజర్, ఏరియా రిసీవబుల్ మేనేజర్ అని
ఇక్కడ కంప్లైంట్ మేనేజర్ అని, ప్రాసెస్ మేనేజర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూర్తిగా అర్హత మాత్రం డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు పోస్టు ప్రకారం 25 ఏండ్లు నుంచి 52 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 9. దరఖాస్తు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయితే 850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మహిళలకు రూ. 175. ఎంపిక విధానం ఇంటర్వ్యూతో ఉంటుంది. మరి పూర్తి యొక్క వివరాలు పొందడానికి వెబ్‌సైట్ ఇక్కడ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు ఇన్సూరెన్స్ సంస్థలో అప్రెంటిస్‌లని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబై అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం అప్రెంటిస్‌లు 20 ఉన్నాయి. అర్హత డిగ్రీ, పీజీతో ఒకే అనుభవం. మరి 21 వయసు మాత్రం 21 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకైతే 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. స్టైపెండ్ 40,000 నుంచి 45,000 వరకు. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు విధానం. మరి రిక్రూట్‌మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్‌కి పంపాలి. మరి దరఖాస్తు చివరి తేదీ మనకు డిసెంబర్ 7 వరకు ఇచ్చిండు. గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలతో ఉంటుంది. వెబ్‌సైట్ అడ్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు ఐఐటీ జీహెచ్‌యూలో వారణాసిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా ఈ బనారస్ విశ్వవిద్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన కూడా భర్తీలు ఇక్కడ 2 పోస్టులున్నాయి. ఇవి చూడొచ్చు. వెబ్‌సైట్ అడ్రెస్, దరఖాస్తు విధానం మొత్తం వివరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అక్కడ అప్లై చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకు 82 ఖాళీలు ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తుంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్ట్‌లని న్యూ స్పేస్ ఇండియా అండ్ దీంట్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ ఇంజినీర్ తదితర పోస్టులు కూడా భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి పోస్టులు 47 ఉన్నాయి. మరి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 27 ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్ 15, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 10 ఉన్నాయి. మొత్తం ఎలిజిబిలిటీ మొత్తం పోస్టులు 47 ఉన్నాయి. మరి పోస్టును అనుసరించి కూడా సంబంధిత విభాగంలో కూడా విభాగం గ్రాడ్యుయేషన్, బీటెక్, డిప్లొమా పోస్ట్ ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంటెక్, ఎంఏ కానీ, ఎంఫిల్ కానీ, పిహెచ్డి కానీ ఉత్తీర్ణత సాధించాలి. మరి వయోపరిమితి కూడా మనకు 45 ఏళ్ళు నిబంధనలు అనుసరించి కూడా సంబంధిత వర్గాల్లో కూడా ఉంటుంది. వయో సడలింపు కూడా వయో పరిమితిలో కూడా సడలింపు ఉంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు మాత్రం ఎస్సీ, ఎస్టీలకు, పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు కూడా ఫీజు లేదు. మరి ఇతరులకు మాత్రం రూ. 250 ఇచ్చారు. మరి నవంబర్ 30 వరకు లాస్ట్ డేట్. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎన్ఎస్ఐఎల్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ముందస్తుగా నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులకు కూడా వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించండి. మరి వెబ్ అడ్రస్ పూర్తి వివరాలకు వెబ్ అడ్రస్ ఉంది. వెబ్ అడ్రస్కు వెళ్ళి పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు కేంద్రీయ నవోదయ విద్యాలయాల్లో 14,967 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు. ఇదివరకు మనం వీడియో దీనిపైన పూర్తి వివరాలను వివరించడం జరిగింది. ఎన్ని పోస్టులు ఉన్నాయి కేటగిరీ వారీగా అని టోటల్‌గా మనకు విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంఘటన కానీ, కేవీఎస్‌లో, నవోదయ విద్యాలయ సమితిలో, ఎన్వీఎస్‌లో కానీ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కూడా దరఖాస్తులు కోరుతుంది. ఈ నియామక ప్రక్రియ సిబిఎస్ఈ నియమిస్తుంది కాబట్టి మొత్తం 14,967 పోస్టులు భారత స్థాయిలో ఉన్నాయి కాబట్టి అసిస్టెంట్ కమిషనరు, ప్రైమరీ టీచర్ అర్హత ఏముండాలి, పిఆర్టీ, పీజీటీ, లైబ్రేరియన్, కేవీసీ మొత్తం పోస్టులు ఒక్కొక్క విభాగంలో ఇవ్వడం జరిగింది. మీరు అది ఇదివరకు నేను వీడియో కూడా మా ఛానల్‌లో చేయడం జరిగింది. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు పొందుతారు కాబట్టి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు కాబట్టి బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ గంటను కూడా యాక్టివేట్ చేసుకోవాలి. లైక్ చేయాలి, షేర్ చేయండి. మరి అదేవిధంగా చూడండి మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. ఇంకోటి ప్రధానంగా వార్త ఇక్కడ ఇది నవోదయకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ఆన్లైన్లో ఉంటుంది. చివరి తేదీ మాత్రం డిసెంబర్ 4 ఇచ్చారు. ఎంపిక విధానం టైర్ 1, టైర్ 2 ఉంటుంది. టైర్ 2 నైపుణ్య పరీక్ష ఉంటుంది. టైపింగ్, స్టెనోగ్రాఫిస్ట్, ట్రాన్స్లేషన్ పోస్ట్, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఎవరికి ఉంటుందంటే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్కు, కొన్ని కేటగిరీలకు, పీజీటీ వాళ్ళకు ఉంటుంది. సర్టిఫికేట్ పరిశీలన ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒక్కొక్క వైస్ ప్రిన్సిపల్స్ కింద ఉండాలి, పీజీటీ వాళ్ళ కింద ఉండాలి, టీజీటీ వాళ్ళ కింద ఉండాలి. ఒక్కొక్క విభాగంలో ఇవ్వడం జరిగింది. ఎయిమ్స్ రాయబరేలీలో 96 ఫ్యాకల్టీ పోస్టులు. ఉత్తరప్రదేశ్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ రీసెర్చ్‌లో రాయబరేలీలో కూడా ఇక్కడ ప్రాతిపదికన
మనకు వివిధ విభాగాల పోస్టులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు ఇక్కడ పూర్తి వివరాలను ఇక్కడ వెబ్‌సైట్ యొక్క అడ్రెస్ ఇవ్వడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా 12 పోస్టులని, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి మొత్తం 12 పోస్టులున్నాయి. పోస్టుల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి దరఖాస్తు ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఆన్‌లైన్ చివరి తేదీ మరి ఈ నెల 30 తారీఖు వరకు అప్లికేషన్ మరి వెబ్‌సైట్ అడ్రెస్ ద్వారా మరి పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ చూస్తుంటే మన ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ జాబ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో మరి ఆల్వార్‌లో ఈస్ కండక్టింగ్ ద ఇంటర్వ్యూస్ ఫర్ ద రిక్రూట్‌మెంట్ ఫర్ ఆఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు కూడా వేరియస్ డిపార్ట్మెంట్స్‌లో ఉన్నాయి. కాంట్రాక్చువల్ బేస్డ్ మరి కాంట్రాక్ట్ విధానంలో కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ పోస్టులు కూడా 252 ఉన్నాయి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అపియర్ ఫర్ ద ఇంటర్వ్యూ ఆన్ ద మనకు నవంబర్ 24, 25లో 24, 25 తేదీలో అటెండ్ కావాలి. జాయిన్ ఈజ్ కోచిన్ షిప్‌యార్డ్. దాన్ని కోచిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో కోల్కతా ఈజ్ ఇన్వైటెడ్ అప్లికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ఆపరేటర్ పోస్ట్. కాంట్రాక్ట్ బేస్‌లో కూడా మనకు పోస్టులు ఇవ్వడం జరిగింది. 27 ఉన్నాయి. అప్లికేషన్ మాత్రం ఫీజు 200. లాస్ట్ డేట్ అప్లికేషన్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఇక్కడ మల్టిపుల్ లెక్చరర్ పోస్టులు అని మనకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పర్సన్‌లో విజువల్ డిసేబుల్డ్ యూనివర్సిటీ అప్లికేషన్ లెక్చరర్ పోస్టులు కూడా ఇచ్చారు. కాంట్రాక్ట్ బేస్‌లలో మొత్తం 14 పోస్టులు. అప్లికేషన్ ఫీజు 500 ఉంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌కి అప్లై ఆన్‌లైన్ బిఫోర్ మరి నవంబర్ 28 లోపల అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలను కూడా మనకు ఇక్కడ ఇది ఇంతకుముందు అప్లై చేశారు అనే పోస్టులో ఇవ్వడం జరిగింది. అది ప్రధానంగా అదే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించింది. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో కూడా సంస్థ ఏమేమి నైపుణ్యాలు ఉండాలి, ఇంగ్లీష్ రాయడం గానీ, గూగుల్ అనలిస్ట్, గూగుల్ కీవర్డ్ ప్లానర్, గూగుల్ సెర్చ్ కన్సోల్ గానీ, లింక్ ప్లాన్ గానీ ఇవన్నిటిలో మనకు స్టైఫండ్ 7,000 నుంచి 10,000 వరకు. దరఖాస్తు గడువు మాత్రం డిసెంబర్ 11 వరకు ఇచ్చారు. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్ కూడా రోషన్ నైపుణ్యం, ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్, C++ ఇవన్నీ స్టైఫండ్ 4,000 నుంచి 5,000 వరకు ఇస్తారు. డిసెంబర్ 11 వరకు. వెబ్ అడ్రెస్ కూడా మనకి కింద ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లు డిజిటల్ మార్కెటింగ్‌లో కూడా మనది లాటెక్ సంస్థ మనకు ఆడియో టు క్రియేటివ్ షూట్ క్యాన్వా కానీ, డిజిటల్ ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా గానీ, ఇవన్నీ ఇంగ్లీష్ మాట్లాడడం, వీడియో ఎడిటింగ్ మాత్రం స్టైఫండ్ 6,000 నుంచి 8,000 వరకు. దరఖాస్తు గడువు డిసెంబర్ 12. వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్ అడ్రెస్‌లు ఇవ్వడం జరిగింది. పూర్తిగా మొబైల్ యాప్ డెవలప్‌మెంట్‌లో కూడా ఉండాలి. స్లైడర్ సంస్థ. ఆండ్రాయిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫైర్ బేస్ అండ్ ఫ్లటర్, ఐఓఎస్ మే ఇవన్నీ టోటల్ నైపుణ్యం కలిగి ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లు చేయొచ్చు. బిజినెస్ ఆపరేషన్ ఎయిమ్స్‌లో సేవలు అందిస్తారా అని అన్ని ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్‌లో టెస్ట్ ఉంది కాబట్టి ప్రభుత్వం ఉంటే ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లలో మరి గ్రూప్ బి, ఈ విభాగాలలో 1,383 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. పరీక్షతో నియామకాలు ఉంటాయి కాబట్టి ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 26 ఎయిమ్స్‌లలో ఎక్కడైనా సేవలు అందించవచ్చు. వీరికి ఆకర్షణీయమైన వేతనాలు ఉంటాయి. ఇది ప్రధానంగా మరి ఇన్సూరెన్స్ సంస్థలో కూడా అప్రెంటిస్‌లని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ముంబైలో గాని అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మరి 20 అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, పీజీ అర్హత, ఉద్యోగ అనుభవం ఉండాలి. 21 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు సడలింపు ఉంది. మరి స్టైఫండ్ మాత్రం 40,000 నుంచి 45,000 వరకు. దరఖాస్తు ఈమెయిల్ ద్వారా ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది పూర్తి వివరాలు మన ఇంటర్వ్యూ తేదీ ఇవ్వడం జరిగింది. డిస్కషన్ చివరి తేదీ మాత్రం డిసెంబర్ 7 వరకు. ఇది ప్రధానంగా వార్త మనకు ఉద్యోగ సమాచారంలో. ముఖ్యంగా ఈ దానికి ఎయిమ్స్‌లో సంబంధించిన ముఖ్యమైన అర్హతలు కూడా ఉన్నాయి. మరి ఫిజియోథెరపీ అన్నీ ఉన్నాయి. 46 ఉన్నాయి. సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ 122 ఉన్నాయి. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఎల్‌డీసీ 120 పోస్టులున్నాయి. వివిధ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. పోస్టులు ఎవరెవరికి దరఖాస్తు ఫీజు మాత్రం జనరల్ ఓబీసీ 3,000, ఓబీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ఈడబ్ల్యూఎస్ 2,400. దివ్యాంగులకు ఫీజు లేదు. వేతన శ్రేణి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కేటగిరీకి వేతన శ్రేణి ఇచ్చేయడం జరిగింది. 35,000 నుంచి 35,400 నుంచి 1,12,400 వివిధ ఆఫీసర్ విభాగాల వరకు ఉంది. మీరు చూస్తే ఇక పూర్తి వివరాలను ఇక్కడ మరి పరీక్ష తేదీలు డిసెంబర్ 22 నుంచి 24 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. మరి డిసెంబర్ 2
చివరి తేదీ ఉంది కాబట్టి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలను వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా పొందవచ్చు అడ్రస్ ద్వారా. అదేవిధంగా స్టైల్లో మేనేజ్మెంట్ ట్రైనీ అవుతారని స్టైల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో లిమిటెడ్లో కూడా 124 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు ప్రకటించింది. ఇది వరకు వీడియో కూడా మనం చేసినాము. చూసి పూర్తి వివరాలను పొందవచ్చు. మొత్తం ఉద్యోగాల్లో ఇక్కడ ఆల్రెడీ ఎంపిక విధానం, కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉంటుంది. అదేవిధంగా మనకు పూర్తిగా ఇవి కూడా ఆసక్తి గల అభ్యర్థులు మరి ఇలా సిద్ధం కాండి. మరి పార్ట్ 1లో పూర్తి వివరాలను మనకు నా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిండ్రు అన్ని వీడియోలు కూడా ఇదివరకు చేసిందే అక్కడ మీరు పొందవచ్చు. అదేవిధంగా ఇది వేతన శ్రేణి కూడా బాగానే ఉంది. 50,000 నుంచి 1,60,000 వరకు మనకు శిక్షణ తర్వాత కూడా మనకు 60,000 నుంచి 1,80,000 వరకు చెల్లిస్తారు. 3 వేతనానికి హెచ్చించి హెచ్ఆర్ఏటి డిఏలు కూడా ఉంటుంది. ఇది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 5 వరకు. ఇది వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను అక్కడ పొందవచ్చు. అదేవిధంగా మనకు నేడు పీజీ, పిహెచ్డి 2వ విడత కౌన్సిలింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మరి ఈ విద్యా సంవత్సరానికి పీజీ, పిహెచ్డి కోర్సులో ప్రవేశానికి 2వ విడత కౌన్సిలింగ్ నేడు మధ్యాహ్నం మరి 3 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియంలో కూడా నిర్వహిస్తున్నట్టు విశ్వవిద్యాలయం తెలిపింది. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకు టీషర్ట్ ద్వారా ప్రిపేర్ అవ్వండి. మరి టీజీ టెట్ 2026 పోర్టల్ ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు గారు మరి మంగళవారం మరి టెట్ పోస్టర్ను ఆవిష్కరిస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి టీషర్ట్ మనకు డిజిటల్ ద్వారా కూడా ఉద్యోగ అర్హత పరీక్షలను సిద్ధం కావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి పిలుపునిచ్చారు. మరి టీజీ షర్ట్ ద్వారా డిజిటల్ కోచింగ్ పోస్టర్ను కూడా మంగళవారం సచివాలయంలో మరి ఆవిష్కరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు కూడా నాణ్యమైన కాంటెంట్ అందిస్తున్నటువంటి టీషర్ట్ను ఈ సందర్భంగా మరి అభినందించారు. అనంతరం శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ మరి డిఎస్సి టెట్ అర్హత తప్పనిసరి కావడంతో అభ్యర్థులందరూ కూడా టీశాట్ డిజిటల్ కాంటెంట్ ద్వారా సంసిద్ధులు కావాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్షలను ప్రతి ఏటా 2 సీజన్లో నిర్వహిస్తుండగా టీశాట్ నెట్వర్క్ ద్వారా కాంటెంట్ కూడా అన్ని స్థాయిలో అభ్యర్థులకు ఉపయోగపడుతుందని తెలపడం జరిగింది. గత 2 సంవత్సరాల కాలం 3 టెట్లు నిర్వహించిన ప్రభుత్వం మరి జనవరిలో నెలలో కూడా నిర్వహించే టెట్ పరీక్ష మనకు నవంబర్ 18, 19 తేదీలలో లైవ్ ఓరియంటేషన్ తో పాటు మరో 44 రోజుల పాటు మనకు 200 ఎపిసోడ్ ప్రసారం చేయనున్నట్లు సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు మెరుగైన వసతులను కల్పిస్తున్నారని కూడా 11,000 పైగా ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి చేశారని మరి టీశాట్ నెట్వర్క్ ప్రసారం చేస్తే ప్రత్యేక కంటెంట్ టీషర్ట్ శాటిలైట్ ఛానల్తో పాటు టీశాట్ యాప్ కూడా యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొనడం జరిగింది. ఇది ఒక సువర్ణ అవకాశంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ప్రిపేర్ కావచ్చు. అదేవిధంగా ఉపాధ్యాయులు కానీ మంచి సువర్ణ అవకాశంగా భావించి మరి కాంటెంట్ను కూడా టీషర్ట్ ద్వారా పొందవచ్చు. 2వ విడత కౌన్సిలింగ్ ఆల్రెడీ మనం పీజీ, పిహెచ్డి అదేవిధంగా క్యాట్ సక్సెస్ మంత్ర అదేవిధంగా ఇది ప్రధానంగా ఈరోజు మరి నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. మరి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మరి బెల్ గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే పొందుతారు. కాబట్టి మిత్రులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.